ఎమ్మెల్సీ సునీతా లక్ష్మారెడ్డికి చేతబడి చేశారా అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. మంగళవారం నరసాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు పాల్గొని మాట్లాడారు. జనవరి 26న ప్రజాపాలన కార్యక్రమంలో సాటి మహిళ అని కూడా గౌరవించుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రవర్తించారని, కుర్చీల కోసమే కోట్లుకుంటున్నారని అనడం సరైన పద్ధతి కాదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి అన్నారు. పదవి వ్యామోహంలో విచక్షణ కోల్పోతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను విమర్శించి సహించేది లేదని నరసాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవుల రాజిరెడ్డి అన్నారు. సునీతా లక్ష్మారెడ్డికి ఎవరో చేతబడి చేసినట్లుగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వం చూస్తే లక్ష్మారెడ్డి ఆత్మ స్తోభిస్తుందన్నారు. శ్రీకారం చుట్టారో ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, అది దాని విషయంలో మరి అన్ని మండలాల అధికారులు, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, స్పెషల్ ఆఫీసర్లు కానీ అందరూ నా ప్రోటోకాల్కి అనుగుణంగా నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నేను ముందు చిలప్చెడు మండలాన్ని, ఆ గ్రామాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ వెంకటాపూర్లో కూడా ఇంకా ప్రారంభం కాలేదని చెప్పడంతో, అది నా సొంత మండలే కాబట్టి అక్కడ కూడా వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి మరి ఎమ్మెల్యే గారు చదువుతూ ఇస్తున్నారు, సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నేను జస్ట్ వెళ్ళి అక్కడ పక్కన నిలబడ్డ నుండి మరి ఎందుకో చాలా పేషెన్స్ కోల్పోయారు. నన్ను చూసిన వెంటనే మరి చాలా సీరియస్గా మాట్లాడుతూ మరి మీకు ప్రోటోకాల్ ఉందా అని నన్ను డైరెక్ట్గా మొహం పట్టుకొని అడగడం జరిగింది. నేను ఒకటే మాట అన్నాను, నాకు కూడా ప్రోటోకాల్ ఉందని నేను చెప్పడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని ప్రోటోకాల్ ఉందా అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు పాపం ఏమీ చెప్పలేక గమ్ము నూరుకున్నారు. ఎవరో వెనుక నుండి మేడంకి కూడా ప్రోటోకాల్ ఉందన్నారు, ఎవరో నేను గుర్తించలేదు బ్యాక్ సైడ్లో. వాళ్ళు ఏం చేశారు, నాకు కొన్ని సర్టిఫికేట్లు, రేషన్ కార్డులకు సంబంధించి నాకు కొన్ని పత్రాలు నాకు ఇవ్వడం జరిగింది. గమ్మున నిలబడ్డాను అక్కడ. తను అలాగే అరగెన్సీగా చాలా మాట్లాడేసరికి నేను అన్నాను, ఓకే మీరు ఎమ్మెల్యే కదా, మీరే ఇవ్వండి, నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇవ్వండి, ఎమ్మెల్యే కదా, మీకు ప్రోటోకాల్ ఉంది, నాకు లేదంటున్నారు కదా, నాకు ఉందా లేదా నాకు తెలుసు, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు అన్నా సరే తను ఎందుకో నేను అక్కడ ఉండడం తనకి ఇష్టం లేనట్టుగా, అంటే ఒక మహిళగా కూడా ఆమెకి ఒక్క క్షణం కూడా సహనం లేదనేది నాకు చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. సాటి మహిళగా నాకే గౌరవం ఇవ్వనప్పుడు మరి ఇంతమంది ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మరి ఎలా సహనంతో మరి వాళ్ళు గౌరవిస్తుంది, మరి ఏ రకంగా అందరి హక్కులు కాపాడతారు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ఏదో ఎవరి మీద పై చేయి సాధించాలనో అలాంటి ఆలోచనలు మాకు లేవు. కేవలం మన ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. ఎట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఏర్పడ్డదో మీ అందరికీ తెలుసు. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మరి రాష్ట్ర సంపద, మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి రాష్ట్ర సంపద ఎటుపోయింది? తెలంగాణ పల్లెల్లో, గ్రామీణ వాతావరణంలో మరి ఈ సంపద ఎందుకు చేరలే? పేదవాని ఇంటిని తలుపు ఎందుకు తట్టలేదు? పేదవాని బతుకులో మార్పు ఎందుకు రాలేదు అనే ఒక ఆలోచనతోని ప్రజలంతా కూడా తిరగబడి మరి ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పరిచారు. మరి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డప్పుడు మనకున్నటువంటి బడ్జెట్ ఏంది, మనకున్నటువంటి అప్పులు ఏంది, ఈ వ్యవస్థ ఏ విధంగా మార్పు చేయబడ్డది, మరి కాంట్రాక్టర్ల బిల్లులు రాక మరి రోడ్లన్నీ కూడా వేసి కొన్ని వేయని అవన్నీ కూడా ఏవైనా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళింది మీరు అందరు చూసారు. ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ల బిల్లులే చెల్లించుకుంటూ ప్రజాపాలన ఈ 1 ఇయర్లో ఎంతోమంది కాంట్రాక్టర్లకు మరి డబ్బులు చెల్లిస్తూ వస్తుంది వాళ్ళు చేసినటువంటి. మరి ఎంత ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేశారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణతోని, ఒక పట్టుదలతోని మరి 6 గ్యారంటీలు ఏవైతే తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో తీసుకొచ్చినామో ఆ 6 గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పదవీ కాలం ఉన్నంత లోపల నెరవేర్చి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మరి గిరిజనులు, హరిజనులు అందరి బతుకుల్లో మార్పు తీసుకురావాలని ఒక లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు నెరవేర్చే క్రమంలో మహిళ అనే మేము కూడా గౌరవం ఇస్తున్నాం. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, కానీ మీరు చేసే చర్యలు దానికి అనుబంధంగా లేవు, దానికి సహేతుకంగా లేవు.
కాబట్టి మాకు కూడా ఒక ఓపిక ఉన్నది. ఆ ఓపికను పరీక్షించే సమయం వచ్చింది. నెక్స్ట్ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మీరు అధికారులను బెదిరించడం కానీ, అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానపరిచే విధంగా చేసే ఏ చర్యనైనా అడ్డుకుంటాం, తిప్పికొడతాం, అవసరమైతే వీధి పోరాటానికి కూడా దిగుతామని ఈ సందర్భంగా చెప్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకుని, ఇక్కడ గతంలో నుంచి కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ ఎవరు కూడా కుర్చీ పంచాయతీ లేదు. మాలో కుర్చీ పంచాయతీ అసలుకే లేదు. వేరేటలకు ఉన్నంత కుర్చీ మీద పదవుల మీద వ్యామోహం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు లేరు. ఇది ముమ్మాటికి వాస్తవం. ముఖ్యంగా సునీతా లక్ష్మారెడ్డి గారు, వారి నేపథ్యం ఏంది, వారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, వారిని ఎవరు ఏ విధంగా ఈరోజు రాజకీయాల వాళ్ళకు వెన్నుదట్టి ప్రోత్సహించారు, వాళ్ళ రాజకీయ జీవితం ఎక్కువసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది. నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు. నీకు పదవి కావాలా, పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాటలు పెడతావు. నీకు బడుగు బలహీన వర్గాలంటే అసహ్యము, కానీ బడుగు బలహీన వర్గాలు ఓట్లు అవసరము, బడుగు బలహీన వర్గాలతో జైగట్టించుకోవడం అవసరము. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, అరే నాయన ఆమె బడుగు బలహీన వర్గాలంటే గిట్టదు, ఆమె ఎందుకంటానంటే లాగులు ఇడిపించిందిరా నాయన, మీరు ఆమె ఎగబడి రాకండి, మళ్ళొకసారి మీ తోళ్ళు తీస్తుంది, ఆమెకు ఉండేది కేవలం ఎమ్మెల్యే గిరి ఉంటే సరిపోతుంది, పదవి వ్యాయామం ఉంటే సరిపోతుంది అని. కేసులు కానీ ఏం కానీ నేను అడ్డుకుంటాం, నీ కార్యక్రమాలకు భరతం నీ కొంతమంది చెంచాగాళ్ళు ఉన్నారు చూడు, ఆ చెంచాగాళ్ళని రేపటి నుంచి చూడు. ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి మాయి. నీ భూ అక్రమాల మీద, నీ భూ దందాల మీద మేము చెప్తాం, వెలికి తీస్తాం. ఆ వెలికి తీసే కార్యక్రమంలోనూ ఈ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి, గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జిల్లా దమ్ము ధైర్యం ఉంటే చెప్పట్లను. తర్వాత మదన్ రెడ్డిని సంకల పెట్టుకొని మదన్ రెడ్డిని నమ్మించి అన్న అని చెప్పి డ్రోన్ చేసి టికెట్ గుంజుకున్న తర్వాత ఈరోజు ఆయన విధిని ఓడేసిన తర్వాత ఎవడన్నా బుద్ధిన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే నిడిచిపెట్టిన తర్వాత 4 సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇస్తారా? ఆ సిగ్గులేని పార్టీ ఇచ్చింది, మరి ఏం చేయాలి? మరి ఎమ్మెల్యే ఆయన అన్న అన్నది పదవి తీసుకుంది, మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. నిన్న రాగానే అన్న అన్నది స్టేజ్ మీద కూర్చుంటే మేము కూడా సంతోషపడ్డాం. అరే నిజంగా విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తుంది సునీతారెడ్డి అనుకున్నాం. పోయిందా? వెంకటాపూర్ 3 కిలోమీటర్లు లేదు, పోయిందో సాటి మహిళ ఉంది. ఏమైతుంది? గ్రంథాలయ చైర్మన్ కూర్చోలేడు ఇంతకుముందు. ఇంత మళ్ళీ తర్వాత నువ్వేమైనా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినవా? నీ గవర్నమెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అంత జ్ఞానం లేకపోతే ఎట్లుంటుంది అక్క? అందుకోసానికే సరే నేనేం తిట్టుండే, నేనంటే వ్యక్తిగత నీకు పదవే శాశ్వతం, పైసలే శాశ్వతంగా పనిచేస్తున్నావు, అదేనే సంపాదించుకున్నావు, సరిపోతాయి. ఎందుకు అట్లా గతగానంతో పైసల మీద సరిపోయినాయి కదా, టార్గెట్ అయిపోయింది కదా, 4 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, పింఛన్ వస్తుంది కదా. దమ్ము ధైర్యం ఉంటే నేను షాకర్మెట్ల